సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గత 2 రోజుల నుంచి ఒక 2 ట్వీట్‌లనేది వైరల్‌గా మారింది. 'ప్రకాష్ రాజ్' గారిది అండ్ 'సత్య' గారిది యాక్టర్స్‌వి. ఆర్ఎస్ఎస్ గురించి అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయటం మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ మీదే చాలా విమర్శలు ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక కార్యక్రమంలో భాగంగా ఏర్పడినటువంటి సంస్థ. హిందూ మత ఏకీకరణ అనే పేరుతో, అంటే హిందూ మతం అనేది ఏమీ ఏం జరిగినా స్పందించినటువంటి పరిస్థితుల్లో ఉండిపోతోంది అచేతనంగా. కాబట్టి హిందూ మత సంఘటన అనేది లక్ష్యంగా పెట్టుకుని హెగ్డేవార్ ప్రారంభించినటువంటి సంస్థ ఇది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది. ఈ స్వయం సేవక్ సంఘ్ అనే దానిలోనే ఒక రకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఆ పదం తయారు చేయటంలోనే వాళ్ళ ఉద్దేశం స్పష్టం. ఇది హిందువులలో ధార్మిక చింతనతో పాటు ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కొనేటువంటి లక్షణాలను కూడా ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు శాఖలు నిర్వహిస్తారు ఊరూరా. అక్కడ ఉన్నటువంటి హిందూ యువతని కూర్చోబెట్టి వాళ్ళకి హిందూ మత ఔన్నత్యం గురించి చెబుతూ వాళ్ళతో కర్రసాము, కత్తిసాము ఇలాంటి సాములన్నీ చేయిస్తారు. అంటే సాంప్రదాయ యుద్ధ విద్యలు నేర్పడం అంటే ఒక రకంగా ఒక మిలిటరీని తయారు చేయటమే. అలాగే గ్రామాలకు తరలండి అని ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు ఆయన. ఈ గ్రామాలకు తరలండి అనే ప్రోగ్రాంలో ఈ శాఖల విద్యార్థులు అందరినీ, ఈ శాఖల కుర్రాళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో ఉండేటువంటి హిందూ యువతని చైతన్యవంతం చేయాలి. వీళ్ళు డెడికేటెడ్ పీపుల్ని కొంతమందిని తీసుకుంటారు దానిలో నుంచి, తమ దగ్గరికి తమ పరిచయాల్లోకి వచ్చిన వాళ్ళలో నుంచి తయారు చేసి తర్ఫీదు చేసి వాళ్ళని గ్రామాలకు పంపించి ప్రతి గ్రామంలోనూ ఒక ఆర్ఎస్ఎస్ శాఖ ఉండేలాగా ఆర్గనైజ్ చేసి ఒక భారీ నెట్వర్క్ని అయితే క్రియేట్ చేయగలిగారు ఈ ఆచరణ నుంచి. అలాగే హెగ్డేవార్ మొదట్లో ఆయన కలకత్తాలో బెంగాల్లో పనిచేసేటువంటి విప్లవ సంఘాలతో కలిసి ట్రావెల్ అయ్యాడు. అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి సంఘాలతోనే కలిసి పనిచేశాడు ఆయన. ఈ పని చేస్తున్నటువంటి క్రమంలోనే ఈయన్ని కలకత్తా పంపించినటువంటి ఆయన గురువు, ఈయన డాక్టరు, హెగ్డేవార్ డాక్టరు, బాంబేలో ఉండేవాడు ఈయన. ఈయన అక్కడికి వెళ్ళి అనుశీలన సమితి వీటిల్లో పనిచేసి అక్కడ పొందిన ప్రేరణతో వెనక్కి వచ్చి దాన్ని ఇక్కడ హిందూ మతోద్ధరణ కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేశాడు. ఈ క్రమంలో చాలామందిని అట్రాక్ట్ చేయగలిగాడు. ఈ బంచ్ ఆఫ్ థాట్స్ రాసినటువంటి వీళ్ళ గురువు ఒక ఆయన ఉన్నాడు, గురూజీ అంటారు ఆయన. వీళ్ళందరూ కూడా దానికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి హిందూ మత పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ అనేది. అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పుడు దాని మీద టార్గెట్ చేస్తూ గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే హిందువైన గాంధీని ఎందుకు చంపాడు? పాకిస్తాన్ విభజన ప్రధానమైనటువంటి ఇబ్బంది అయితే పాకిస్తాన్ని కావాలి అని కోరిన జిన్నాను ఎందుకు చంపలేదు అనేది ఈయన ప్రశ్న, ప్రకాష్ రాజు లేవనెత్తిన ప్రశ్న. మరి గాడ్సేని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయన తన మరణ వాగ్మూలం అనేటువంటి పుస్తకంలో స్పష్టంగా రాశాడు. అంటే అది కోర్టులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అది బయటకు వచ్చింది. కానీ ఆ బయటకు వచ్చిన స్టేట్మెంట్ కూడా సెన్సార్డ్ స్టేట్మెంటే బయటకు వచ్చింది. అంటే అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి అభిప్రాయాలు, అప్పటి ప్రభుత్వం ఏ అభిప్రాయాలు అయితే చెబుతోందో ఆ అభిప్రాయాలకు దగ్గరగా ఉండే, ఆ అభిప్రాయాలకి ఆలంబనగా నిలబడే గాడ్సే స్టేట్మెంట్లను మాత్రమే బయటకు పంపించారు. కానీ
అలాగే గాంధీ మీద ఏ రకమైన అగౌరవం కలిగించేవి బయటకు రాకుండా సెన్సార్ చేసి పంపించారు. అది ఆ సెన్సార్డ్ కాపీయే ఇప్పటికీ సర్క్యులేట్ అవుతోంది. అయితే ఆయన ఏం చెప్పాడు, గాంధీని ఎందుకు చంపావు అని అడిగితే, గాంధీలో కొన్ని నైతిక పరమైనటువంటి అంశాలు వీళ్ళకి నచ్చలేదు. ఎవరికి? గాడ్సే గ్రూప్కి. గాడ్సే ఆయన హిందూ రాష్ట్ర అనే పత్రికకి ఎడిటర్. ఆయన ఏదో పిచ్చివాడు వెళ్ళి గాంధీని చంపేశాడని ప్రచారం చేస్తారు, కానీ ఆయన ఒక పత్రిక సంపాదకుడు. పూణేలో ఆయన ఆఫీస్ ఉండేది, హిందూ రాష్ట్ర ఆఫీస్. అక్కడి నుంచి జరిగింది ఇది. నారాయణ ఆప్టే కూడా ఆ పత్రికలో పనిచేసేవాడు. ఆ పత్రిక నిర్వహించే క్రమంలో వీళ్ళకి గాంధీ గారి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కానీ గాంధీ గారు పూణేలోనే ఆగాఖాన్ ప్యాలెస్లో కొంతకాలం ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉండటం అంటే ఆయన్ని, భార్యని, ఆయన అందరినీ కలిపి అందులో ఉంచారు. అందులో ఉంచటం, ఆయన్ని ఖైదు చేయటంగా చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం. అందులో ఉంచి ఆయన రోజువారీ కార్యక్రమాలు జరిగేవి. మధ్య మధ్యలో జవహర్లాల్ నెహ్రూలు వీళ్ళు వచ్చి కలిసేవారు, ఆయన్ని ఎలవ్ చేసేవారు. అందులో నుంచి బయటకు కదలకుండా ఆగాఖాన్ ప్యాలెస్లో ఉండాలి ఆయన. ఇలా ఉంటున్నటువంటి క్రమంలో అక్కడ పనిచేసేటువంటి వర్కర్లు వాళ్ళు బయటకు వచ్చి లోపల జరుగుతున్న విషయాల గురించి బయట మాట్లాడేసినవి విని, తద్వారా గాంధీ గారి క్యారెక్టర్ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడినాయి వీళ్ళకి. ఈ అభిప్రాయాలు టోటల్గా ఫ్యామిలీలో ఉన్నాయి. గాడ్సే ఫ్యామిలీలోనే కాదు, ఈ హిందూ రాష్ట్రతో ట్రావెల్ అవుతున్నటువంటి అన్ని కుటుంబాలలోనూ ఈ అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని ఒక నైతిక ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు అంటే, పైగా అతని జాతిపిత అంటున్నారు అంటే, ఇది ఇబ్బందికరము అనేది వీళ్ళ ఉద్దేశం. అలాగే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్లాంటెడ్ ఆర్గనైజేషన్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్లాంటెడ్ ఆర్గనైజేషన్ అంటే మొదటి స్వతంత్ర భారత పోరాటం అని చెప్తాం మనం. 1857లో జరిగింది. అది మొదటి స్వతంత్ర పోరాటంగా మనం చెప్పుకుంటాం, కానీ అది ఒక్కటే స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగింది మొత్తం కూడా బూటకమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అంటే ఆ మొదటి స్వతంత్ర పోరాట కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా అనేక మంది బ్రిటిష్ ఆఫీసర్లను చంపేసిన తర్వాత వీళ్ళందరూ, ఈ చనిపోయినటువంటి వాళ్ళ బంధువులందరూ అక్కడ లండన్లో ఒక పెరేడ్ నిర్వహించారు. అప్పుడు తెలిసింది ప్రపంచానికి ఎంతమందిని చంపేశారు ఇక్కడ. వాళ్ళందరూ కలిసి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎందుకు చచ్చిపోవాలి మేమందరం, మా వాళ్ళందరూ, మా భర్తలు, మా పిల్లలు అక్కడికి వెళ్ళి ఎందుకు చచ్చిపోవాలి ఇండియా వెళ్ళి? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం అని నిలదీసినప్పుడు విక్టోరియా రాణి గారి దగ్గరికి వెళ్ళింది విషయం. వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు వచ్చిన గొడవ, అసలు అక్కడి నుంచి రిట్రీట్ అయిపోతే పోతుంది కదా, వెనక్కి వచ్చేస్తే పోతుంది కదా అని చెప్పినప్పుడు, అలా కాదు, ఈ రిట్రీట్ అనేది ఏదో హడావిడిగా జరిగితే ఇబ్బంది అవుతుంది, అందుకని నెమ్మదిగా వెనక్కి వద్దాం, అక్కడ అన్ని సర్దుబాటు చేసి వెనక్కి వద్దాం అంటే, మరి జనాల్లో నిరసన ఉంది కదా అంటే, ఆ నిరసనని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఏదో ఒకటి మనమే ఫ్లోట్ చేద్దాం, ఫ్లోట్ చేసి ఒక అర్జీల సంఘంగా ఒక పార్టీని ఏదైనా దాన్ని ప్రమోట్ చేద్దాం అని అలా సర్ ఏవో హ్యూమ్ అనేటువంటి ఆయన ప్రారంభించినటువంటి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. అలా ఆయన ప్రారంభించేటప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రజలలో ఏదైనా ఆగ్రహావేశాలు ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఇక్కడ విన్నవించుకుంటే వీళ్ళు ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఒక దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వంతో అనుసంధానం చేసి కొన్ని సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేటువంటి ఒక సేఫ్టీ వాల్వ్, మనం కుక్కర్ మీద సేఫ్టీ వాల్వ్ పెడతాం, అలా అది బరస్ట్ కాకుండా ఈ సేఫ్టీ వాల్వ్ కాపాడుతుంది. ప్రజాగ్రహాన్ని కంట్రోల్లో పెట్టి పద్ధతిగా బయటికి వెల్లడించేటువంటి ఒక సంస్థగా కాంగ్రెస్ ఏర్పడింది. అక్కడి నుంచి ఒక జాతిపిత అవసరమయ్యి గాంధీని వాళ్ళు పికప్ చేశారు. నిజానికి గోఖలే అనుకున్నారు, గోఖలే కాదని ఫైనల్గా గాంధీని యాప్ చేసుకున్నారు. గాంధీని
గోఖలే ద్వారానే ప్రచారంలోకి తీసుకొచ్చి ఆయన ఆ సీట్లో కూర్చోబెట్టారు. ఇలా గాంధీ గారు స్వప్రయోజనం కోసం జాతీయ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పర్సనల్ ఎజెండా, ఆయన ప్రోగ్రామింగ్ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లో నడిచింది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ అనుయాయులు కాదు. ఆర్ఎస్ఎస్ ఇది టోటల్గా హిందూ మత ప్రచారము అనే అభిప్రాయాలతోనే ఉండేది. హిందూ మత సంఘటన, హిందూ మతం అనేది చాలా లూజ్గా ఉంది, దీన్ని కన్సాలిడేట్ చేయాలి అనే ప్రోగ్రాంతో వీళ్ళు సంఘటితం చేసి బలోపేతం చేయాలి. ఎక్కడైనా మత మార్పిడులు జరిగితే దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తి ఉండాలి వీళ్ళకి. ఇలాంటివన్నీ చెబుతూ ఆర్గనైజ్ చేసేవాళ్ళు యువతని. ఈ మిలిటరీగా తయారు చేసేవాళ్ళు, వాళ్ళు మిలిటరీనే తయారు చేశారు. ఈ 100 ఏళ్లలో వాళ్ళు చేసిన పని అదే. కరసేవకులు అలాగే అక్కడికి వెళ్ళి బాబ్రీ మసీద్ కూల్చివేత వ్యవహారం ఇవన్నీ చేయగలిగినటువంటి ఒక సైన్యాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు. ఈ సైన్యం ప్రభావమే ఇదంతా. అలా ఈ ప్రయాణంలో జిన్నా కూడా హిందువే. జిన్నా తాతగారు మతం మారాడు, ఆయన ఇస్లాంలోకి మారాడు, కానీ ఒరిజినల్గా ఆయన కూడా గాంధీ గారి కులమే. ఆయన కూడా బనియానే, ఆయన కూడా వ్యాపార కులానికి చెందినవాడే. ఇక్కడ కోమట్లు అంటాం మనం. ఇలాంటి కోమట్లే గుజరాత్లో బనియాలంటే ఆ బనియా కులానికి చెందినటువంటి వాడే గాంధీ గారు. అదే కులానికి చెందినవాడు ఆయన జిన్నా గారు తాతగారు మతం మారాడు. ఎందుకు మారాడంటే వాళ్ళకి చేపల వ్యాపారం ఉండేది. అంటే ఈ చేపల వ్యాపారం చేయకూడదు అని ఆ కుల సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మతం మారి ఆ వ్యాపారం చేసుకుంటామని మతం మారాడు. వ్యాపారం కోసం మతం మారిన చరిత్ర తప్ప వాళ్ళు మతం మీద ప్రేమతోనో దేశంతోనో వాళ్ళు ఇస్లాంలోకి మారలా. వాళ్ళ ఇంట్లో కూడా ఆ పద్ధతులు ఏం పాటించేవాళ్ళు కాదు. అందుకని జిన్నా గారికి కూడా ఏం తెలియదు నిజానికి. ఆయన ఒక మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసుకోవడం ఇలాంటి ప్రాథమిక విషయాలు తెలుసు, కానీ ఇన్డెప్త్ ఇస్లాం గురించి ఆయనకి ఏమీ తెలియదు. మీకు తెలియదు అని ఎవడన్నా అడుగుతాడేమో అని చెప్పి నేను నాస్తికుడిని అని చెప్పేవాడు. ఆయన ఒక ముస్లిం నాస్తికుడు. అలాగే ఈ హెగ్డే వారికి ప్రేరణగా నిలిచినటువంటి వీర్ సావర్కర్ కూడా, ఆయన కూడా నాస్తికుడే. ఆయన కూడా నేను నాస్తికుడిననే చెప్పుకునేవాడు. ఇలా నాస్తికుడైనటువంటి సావర్కరు, ఆయనకు ఒక చరిత్ర ఉంది. చరిత్ర అంటే ఆయన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు వీటిలో పాల్గొన్నాడు. ఆర్మ్డ్గా ఫైట్ చేయాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన బుర్రలో ఉండేవి. ఆయన నిర్బంధాన్ని అనుభవించాడు. ఆయన కాలాపానీలో ఉన్నాడు, కాలాపానీ జైల్లో. అక్కడి నుంచి ఒక అండర్టేకింగ్ రాసిచ్చి బయటకు వచ్చాడు. ఆ అండర్టేకింగ్ మీద కూడా చాలా గొడవలు ఉన్నాయి. ఆయన ఎర్రవాడ జైల్లో ఉంచాడు. అండర్టేకింగ్ రాసిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఎర్రవాడ జైల్లో పెట్టి, ఆ తర్వాత గృహ నిర్బంధంలో పెట్టి, ఆ తర్వాత ఎప్పుడూ ఆయన బయటకు వదిలారు. ఆయన దగ్గర ఒక రకంగా అభిప్రాయాలు తీసుకొని ఈ హెగ్డేవార్ కొంత ఆర్గనైజ్ చేశాడు ఈ ఆర్ఎస్ఎస్ని. ఇదంతా అప్పటి నేపథ్యం. ఆ నేపథ్యంలో దీన్ని ఆర్ఎస్ఎస్ని ఆర్గనైజ్ చేస్తూ హిందూ మత సంఘటన అనే పేరుతో జరుపుతున్నటువంటి క్రమంలో ఈ ఆర్ఎస్ఎస్తో కూడా నిజానికి ఆయనకు ట్రావెల్ లేదు గాడ్సేకి. ఆయన హిందూ మహాసభకు చెందినవాడు. హిందూ మహాసభ ఏర్పాటుకు కూడా సావర్కర్ గారే వెన్నుదన్నుగా నిలబడ్డాడు. సావర్కర్ గారి శిష్య పరమాణు ఈయన ఎవరు, ఇప్పుడు గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే కానీ నారాయణ ఆప్టే కానీ, వాళ్ళిద్దరూ కూడా సావర్కర్ శిష్యులు. సావర్కర్ దగ్గర చిన్నప్పటి నుంచి ప్రేరణ పొందాడు ఆయన. అలా మొదలైనటువంటి ఆలోచనల్లో నుంచి గాంధీ మీద ఆయన నైతిక వ్యవహారంతో పాటు ఇంకొక అభిప్రాయం కూడా ఉండేది వీళ్ళకి. ఆ ఇంకొక అభిప్రాయం ఏంటంటే, గాంధీ హిందువే, చేతిలో భగవద్గీత పట్టుకుని తిరిగేవాడు ఆయన. చేతిలో భగవద్గీత పట్టుకుని తిరుగుతూ హిందూ మనిషిగా ఆయన హిందువులని తన వైపు లాక్కుని హిందువులందరికీ ఆయన నాయకుడిగా మారటం అనేది జరిగింది. అయితే ఈ జరుగుతూ ముస్లింలకి కూడా ఆయన దైవంగా మారాలనుకున్నాడు.
అందుకని ఆయన మార్కెట్లో ఆల్రెడీ హిందువులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చుకోదలుచుకున్నటువంటి ముస్లింలని దగ్గరికి తన వెనక్కి చేర్చుకోవటానికి వాళ్ళకి కొన్ని రాయితీలు ప్రకటించేవాడు. వాళ్ళకి చాలా హక్కులు ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడేవాడు. ఈ మాట్లాడే హక్కులన్నీ హిందువుల నుంచి లాక్కుని ఇచ్చేవే. కాబట్టి హిందూ ముస్లింలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా మారటం కోసం ఆయన చేసిన పని హిందూ సమాజాన్ని తీవ్రంగా నష్టాలకి గురి చేస్తోంది. అలాంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఈ పాకిస్తాన్ ఏర్పాటుకి అంగీకరించటం. అలాగే పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత పాకిస్తాన్కి భారత్ బకాయి ఉన్నటువంటి 55 కోట్లు చెల్లించాలి వెంటనే అని గొడవ చేశాడు ఆయన. గాంధీ గారు గొడవ చేశాడు. పైగా నెహ్రూ గారి ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. అప్పుడు ఆ నిరాహార దీక్ష చేయటం ఇదంతా కాంగ్రెస్ పార్టీని చాలా డైలమాలోకి నెట్టింది. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలనే ప్రతిపాదన దాకా వెళ్ళాడు గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ రద్దు అనే ప్రకటన గాంధీ నోటి నుంచి బయటకు రాకుండా గాంధీని ఎవరైనా తొలగిస్తే బాగుండు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కూడా అనుకుంటున్నారు. గాంధీకి ఏదో పద్ధతిలో ఒక చావు వస్తే బాగానే ఉంటుంది అనే ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నెహ్రూ గారి దగ్గర నుంచి అందరికీ ఉంది. వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా బయట జనసంఘ్, అంటే అప్పటి ఇంకా జనసంఘ్ ఫార్మేషన్ కూడా నామమాత్రంగానే ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా ఇలాంటి అభిప్రాయాలతోనే ఉండేవి. వీళ్ళ అభిప్రాయాలు ఏమిటి? ఆయన ముస్లింల కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు, హిందువుల హక్కులని తీసుకెళ్ళి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఈ 55 కోట్లు వాళ్ళకి ఇప్పించడం వల్ల వాళ్ళు సాయుధులైపోయి తెల్లారులేస్తే భారత్తో యుద్ధానికి వస్తారు, వాళ్ళకి ఎందుకు ఆ డబ్బులు ఇవ్వాలి అనేది వీళ్ళ గొడవ. అలా వీళ్ళకి శత్రువు అయ్యాడు ఆయన గాంధీ. ఇన్ని కోణాల్లో ఆలోచించి గాంధీని చంపడం జరిగింది. ఆయన చంపి తీరాలి. చంపడం ద్వారా ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉన్న వాళ్ళని మనం కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనే అభిప్రాయంతో గాంధీ హత్యకి ఒక రకంగా స్కెచ్ వేశారు. ఈ విషయాలన్నీ ఆ మరణ వాంగ్మూలం పుస్తకంలో మాట్లాడాడు. ఇవన్నీ బయటికి వచ్చినాయి. అంటే గాంధీ హిందూ ముస్లింలకు ఏకకాలంలో ఏకనాయకుడిగా మారటం కోసం హిందువుల హక్కులు బలిపెడుతున్నాడు, ముస్లింలకు తెల్లారలేస్తే హిందూ సమాజం ఇలాగే ఉంటే చచ్చిపోతుంది అతి త్వరలో. కాబట్టి హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి గాంధీని తొలగించడం ఒకటే మార్గం అనే వరకు అందులో ఉంది. గాంధీకి సంబంధించిన నైతిక వ్యవహారాలు ఏవి అందులో లేవు. వాళ్ళు కోర్టులో చేసినటువంటి నైతిక విమర్శలు ఏవి మరణ వాంగ్మూలంలోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు నెహ్రూ గారు. అంటే గాంధీ గారు ఫిజికల్గా ఉండకూడదనే కోరుకున్నాడు ఆయన, కానీ విగ్రహంగా ఉండాలని కోరుకున్నాడు. విగ్రహంగా ఊరూరా ఉండి తమకి ఉపయోగపడాలి కాంగ్రెస్ పార్టీకి. అలా కరెక్ట్గా ఆయన చచ్చిపోయిన రోజు ఇవ్వాల్సిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ రద్దు గురించి. ఆ ఉపన్యాసం ఇవ్వటానికి వెడుతున్నటువంటి గాంధీని గాడ్సే చంపాడు. ఈ చంపడం ద్వారా గాడ్సే నష్టపోయాడు, నారాయణ ఆప్టే నష్టపోయాడు. వాళ్ళిద్దరిని ఉరితీశారు కాబట్టి మిగిలిన వాళ్ళని లైఫ్ చేసి వాళ్ళు బయటపడ్డారు. గోపాల్ గాడ్సే ఈ బ్యాచ్ అంతా, పర్చురే, వీళ్ళందరూ లైఫ్ చేసి బయటకు వచ్చేసారు. వాళ్ళిద్దరూ మాత్రం ఉరిశిక్షకు గురై చనిపోయారు. వాళ్ళు నష్టపోయారు. ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది. దాదాపు ఒక 6 నెలలో 7 నెలలో బ్యాన్లో నడిచింది. తర్వాత బ్యాన్ తీసేసిన తర్వాత రిలీజ్ అయ్యారు అందరూ. ఇలా ఆయన ఎందుకు చంపలేదు, గాంధీనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే గాంధీయే ప్రమాదకరం అని అనుకున్నాడు ఆయన. గాడ్సే గాంధీయే ప్రమాదకరం అని వీళ్ళు కూడా అనుకుని ప్రమోట్ చేశారు. అంటే ఆయన ముస్లింల కోసం హిందువుల హక్కులు బలిపెడుతున్నాడు అనేది ప్రోగ్రాం, టార్గెట్. ఆ తర్వాత ఆచరణలో ఆర్ఎస్ఎస్ చేసిన పని అదే. వాళ్ళు ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని ముస్లిం వ్యతిరేకత రెచ్చగొడుతూ హిందువులను కన్సాలిడేట్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రాం. అందులో భాగంగానే
పదే 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 ఈ దేశం ముస్లిం రాజ్యంగా మారిపోతోంది. ఇక్కడ వాళ్ళకి పర్సనల్ లాస్ ఉన్నాయి. ఆ పర్సనల్ లాస్ వలన వాళ్ళని చట్టం ఏం చేయలేకపోతోంది. వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు. జనాభా విపరీతంగా పెరిగిపోతోంది, ముస్లిం జనాభా. ఇండోనేషియా తర్వాత ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం అని రిపోర్టుల్లో ఉంది. కాబట్టి ఈ దేశం ముస్లిం దేశంగా మారిపోయి పాకిస్తాన్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ప్రజల్లోకి విపరీతంగా పంపు చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ హిందువుల కన్సాలిడేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఈ హిందూ కన్సాలిడేషన్ని హిందూ ఓట్ బ్యాంక్ మార్చి వీళ్ళని వాళ్ళని సంతృప్తి పరచడం ద్వారా ఓట్లు సంపాదించడం కాదు, ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంకును తయారు చేసుకోవాలి మనం అనే ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళు ఈ జనసంఘ్, దాని తర్వాత రూపమైనటువంటి బీజేపీ, ఈ రెండింటిని వాళ్ళే నడిపారు. వాళ్ళే నడిపి ఈ ఓట్ బ్యాంక్, ఈ కన్సాలిడేట్ చేసిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్ళకు ఉపయోగపడి ఈ రోజున అధికారంలో ఉన్నారు. వాళ్ళు దాదాపు 3 ఎన్నికలు గెలిచారు వరుసగా. ఇక భవిష్యత్తు వాళ్ళదే అనేటువంటి అభిప్రాయాన్ని స్థిరీకరించారు. ఈ దేశంలో ముస్లింలని శత్రువులుగా చూపించడం అనేది ఒక రోజువారీ ప్రోగ్రాంగా మారిపోయింది. ఇందులో భాగంగా వాళ్ళు జిన్నా గురించి మాట్లాడతారు తప్ప జిన్నాని వాళ్ళు శత్రువు అనుకోలేదు. గాంధీయే శత్రువు. అంటే జిన్నాకు ఒక క్లారిటీ ఉంది. అతను పాకిస్తాన్ కావాలి అని అడిగాడు, దానికి అతి కష్టం మీద గాంధీ గారు కూడా ఆమోదం తెలిపాడు. ఈయన మొదట వ్యతిరేకించాడు, తర్వాత వద్దనుకున్నాడు. నిజానికి దేశ విభజన అంటారు కానీ అది పంజాబ్ విభజన. పంజాబ్లో ఒక ముక్కే పాకిస్తాన్, అంతే తప్ప దేశాన్ని నెట్ట నిలువుగా చేల్చలేదు. బెంగాల్లో ఒక ముక్క బంగ్లాదేశ్, పంజాబ్లో ఒక ముక్క పాకిస్తాన్. ఇది చరిత్ర. కాబట్టి ఆర్ఎస్ఎస్ హిందూ ఓట్ల సంఘటితం చేయటానికి, హిందూ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని ఆ రెండింటి మధ్య గ్యాప్ క్రియేట్ చేయటానికి, ఇక్కడ ఉన్నటువంటి లౌకికవాదాన్ని డిస్టర్బ్ చేయటానికి, పైగా కుహనాగాళ్ళు అని ఒక స్టాంప్ వేస్తారు వాళ్ళు. ఒక స్టాంప్ వేసి ఈ కుహనాగాళ్ళు అనే పేరుతో ఇక్కడ సెక్యులరిస్టులందరినీ పిచ్చివాళ్ళుగా మాట్లాడతారు. మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళందరూ పిచ్చోళ్ళు వీళ్ళ దృష్టిలో, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దృష్టిలో. దాన్ని ఓపెన్గానే చెప్తారు వాళ్ళు. ఇది హిందూ దేశంగా మార్చడం మా ఉద్దేశం అని కూడా వాళ్ళు చెప్తారు. అయితే ముస్లింల పట్ల వ్యతిరేకత మాట్లాడతారు కానీ వాళ్ళని ఏదో టెర్రరైజ్ చేసి దేశం నుంచి తరిమేయడం కాదు వాళ్ళ ప్రోగ్రాం. సరెండర్ చేసుకోవడం, లొంగ తీసుకోవడం. వాళ్ళకి వ్యతిరేకంగా బోల్డ్ సినిమాలు తీశారు వాళ్ళు, కాశ్మీర్ ఫైల్స్ లాంటివి. ముస్లింలు విలన్లు అనేది చిత్రీకరించడానికి చాలా కష్టపడింది సినిమా పరిశ్రమ కూడా. ఇలా ఒక యాంటీ ముస్లిం, ఈ దేశంలో మనతో పాటు బతుకుతున్నటువంటి ప్రజల మీద, మన సోదరుల మీద మనకే వ్యతిరేకత కలిగేలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ 100 ఏళ్ళు జరుపుకుంటున్న సందర్భంగా మీరు స్టాంప్ రిలీజ్ చేస్తారని మాట్లాడుతోంది సెంట్రల్ గవర్నమెంట్. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వాళ్ళు యాంటీ సెక్యులర్ ఫోర్సెస్. ఇదేమో సెక్యులర్ రాజ్యాంగం భారతదేశంలో అమల్లో ఉన్నది. అమలు జరుగుతోందా లేదా అనేది వేరే గొడవ, కానీ అమలు అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నాం మనం. ఇంకా భారత రాజ్యాంగాన్ని పీక్ అవతల పాడేయలేదు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఆర్ఎస్ఎస్ స్టాంప్ రిలీజ్ చేయటం, ఇది వాస్తవం. అందుకని ప్రకాష్ రాజు వాంటెడ్గా టార్గెట్ చేయటం, అంటే గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పండి మీరు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. జిన్నాని చంపకుండా గాంధీని చంపడం, గాంధీయే ప్రథమ శత్రువు అనుకోవడానికి రీజన్స్ ఏంటి అని ప్రపంచం ముందు ఒక ప్రశ్న వదిలాడు ఆయన. ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళు నిజంగానే గాంధీనే ప్రధానం అనుకున్నారు. గాంధీని టార్గెట్ చేయటానికి వ్యవహారం ఇదే. గాంధీని టార్గెట్ చేయాలి అనే ప్రోగ్రాం ఇది మాత్రమే కాదు, దీంతో పాటు ఆయన నైతిక ప్రవర్తన మీద కూడా వాళ్ళకు అందిన రిపోర్ట్ల మేరకు వాళ్ళు వ్యతిరేకులు. అక్కడ కూడా సాంప్రదాయమే ఉంది. ఈ సాంప్రదాయాలన్నీ కలిసి గాంధీని హత్య చేశారు. అయితే గాంధీ హత్య కాంగ్రెస్కు కూడా ఉపయోగమే.
గాంధీ ఏదో రకంగా చనిపోతే మంచిదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక, వీళ్ళ కోరిక అన్ని కోరికలు కలిసి గాంధీ గారు తనువు చాలించాల్సిన పరిస్థితి వచ్చింది. హత్యకు గురయ్యాడు. చాలా ఈజీ టార్గెట్ అయ్యాడు ఆయన. అంతకుముందు 10 రోజుల క్రితం ఒక హత్యా ప్రయత్నం జరిగింది ఆయన మీద. అది జరిగిన తర్వాత అక్కడ భద్రత పెంచలేదు. పెంచాలని ప్రభుత్వం అనుకోలేదు. అనుకోకుండా ఒక సాకు చెప్తారు. ఎందుకు పెంచలేదంటే, మేము ఆయనకి రిపోర్ట్ చేసాం, మేము భద్రత పెంచుతున్నామని ఆయన వద్దన్నాడు. ఆయన వద్దన్నాడు కాబట్టి మేము చేయలేదు అని చెప్తారు. ఇప్పటికీ గవర్నమెంట్ స్టాండ్ అదే. కానీ భద్రత ఏం పెంచలేదు. వాళ్ళు హాయిగా వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. గాడ్సే, నారాయణ ఆప్టే ఇద్దరు భయపడ్డారు. నిజానికి 10 రోజుల క్రితం అటెంప్ట్ జరిగింది, ఫెయిల్ అయ్యింది. ఈసారి లోపలికి వెళ్ళటం అంత ఈజీగా ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఈజీగానే ఉంది. ఇదేంటి ఇంత ఈజీగా ఉందని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత లూజ్గా ఎలా వదిలేరు అని. జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్, అంటే స్వతంత్రం రాగానే ఎన్నికలు జరగవు కాబట్టి ఆయన క్యాబినెట్ ఏర్పాటు చేశాడు. రకరకాల సమూహాల నుంచి ఇద్దరిద్దరు వ్యక్తులను తీసుకుని. అలా శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్లో ఉన్నాడో, ఇది హిందూ మహాసభ వీటిలో యాక్టివ్గా ఉన్నారు. ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రి. వారు అలా మంత్రిగా ఉండగానే జరిగింది ఈ ఇన్సిడెంట్. కాబట్టి గాంధీ గారి హత్య వెనకాల ఆర్ఎస్ఎస్కి చాలా ఆలోచనలు ఉన్నాయి. గాంధీని టార్గెట్ చేయటం వాళ్ళకి ఒక ప్రోగ్రాంలో భాగం. గాడ్సే గారు తను చంపడానికి కారణం. గాడ్సే పర్సనల్గా ఫీల్ అయింది. ఇది ఒకటే కాదు, అంటే ఆయన ఏదో ముస్లిం ఫేవర్గా వ్యవహరిస్తున్నాడు అనేది మాత్రమే కాదు. ఆయన బిహేవియర్